ఫ్రెండ్స్ ఇదే ఐక్యూ Z9s ఇంత పెద్ద బాక్స్ లో ఇచ్చారు. అసలు బాక్స్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ చూసుకుంటే ఒక రోల్ టైప్ అయితే ఉంది. నాకు తెలిసి ప్రింగిల్ చిప్స్ ఇచ్చారు అనుకుంటా. కాదు, ఇది ఒక కీబోర్డ్ ప్యాడ్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, లోడెడ్ ఫర్ మెగా టాస్కర్స్ అని ఉంది. నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఉంది. దీంట్లో ఏముందో చూద్దాము. ఇందులో మనకు మొబైల్ బాక్స్ ఉంది అండ్ కొన్ని కార్డ్స్ కూడా ఇచ్చారు. ఈ కార్డ్స్ మీద చూసుకుంటే మొబైల్లో హైలైట్ చేసే స్పెక్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇక మొబైల్ బాక్స్ ఓపెన్ చేద్దాము. ఇందులో ఫోన్, TPU కేస్, యూజర్ మాన్యువల్స్, సిమ్ కార్డ్ ఎజెక్టర్, USB to Type-C కేబుల్ అండ్ పవర్ అడాప్టర్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇది 44 వాట్ అవుట్పుట్ తోనైతే వస్తుంది. సో మళ్ళీ మనం సపరేట్ గా చార్జర్ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇది నార్మల్ TPU కేసు. ఫోన్ కేస్తే ఫోన్ డిజైన్ అయితే మనకు బాగానే కనబడుతుంది. ఇక ఫోన్ విషయానికి వస్తే ఇది మార్బుల్ డిజైన్ తో వస్తుంది. ఇట్లా మూవ్ చేసే కొద్దీ మనకు ఆ లైన్స్ అనేవి కొంచెము హైలైట్ అవుతున్నాయి అండ్ గ్లిటర్ టైప్ కూడా ఉంది. లోపల మీరు ఇక్కడ చూడొచ్చు, మెరుస్తున్నాయి. ఈ సెగ్మెంట్ లోనే ఇది స్లిమ్మెస్ట్ కర్వ్డ్ స్క్రీన్ ఫోన్ అంటున్నారు. థిక్నెస్ చూసుకుంటే ఓన్లీ 7.49 mm మాత్రమే ఉంది అండ్ వెయిట్ చూసుకుంటే కూడా జస్ట్ 182 grams ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నిజంగానే చేతిలో పట్టుకుంటే లైట్ గా చాలా స్లిమ్ అండ్ స్లీక్ ఫీల్ వస్తుంది. డిజైనింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. సో మనకి ఇట్లా ఫింగర్స్ అయితే పడుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. కేస్ యూజ్ చేస్తే మనకు అంత పెద్ద ఇష్యూ అయితే ఉండదు. బిల్డ్ చూసుకుంటే బ్యాక్ అండ్ సైడ్స్ మనకు ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంది అండ్ ఫ్రంట్ గ్లాస్ ఉంది. ప్రొటెక్షన్ కోసము స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇక ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లేఅవుట్ తో పాటు మనకు ఆరా లైట్ అయితే ఉంది. దీని కింద చూసుకుంటే ఆరా లైట్ 2x పోర్ట్రేట్ అని ఉంది అండ్ టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు అండ్ రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్ ఉంది అండ్ బాటమ్ లో చూసుకుంటే స్పీకర్ గ్రిల్, Type-C ఛార్జింగ్ పోర్ట్, ప్రైమరీ మైక్ అండ్ సిమ్ ట్రే ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ నానో సిమ్ స్లాట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ఆప్షన్ లేదు. బేస్ వేరియంట్ మనకు 128 GB తో వస్తుంది. ఓవరాల్ డిజైన్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఇది టోటల్ 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి ఆనిక్స్ గ్రీన్, ఇప్పుడు నేను యూజ్ చేసేది ఇది గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. ఇంకొకటి టైటానియం మ్యాట్, అది మనకు మ్యాట్ ఫినిష్ లో వస్తుంది. సో మీకు గ్లాసీ ఇష్టపడితే ఇది తీసుకోండి. మ్యాట్ అండ్ ఆ కలర్ కావాలనుకుంటే టైటానియంది అది తీసుకోవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.78 inch ఫుల్ HD ప్లస్ 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇక్కడ మీరు కర్వ్స్ కూడా చూడొచ్చు. సో మనకు బాగానే ఉన్నాయి కర్వ్స్ అనేవి. మరీ ఓవర్ కర్వ్ లేదు, అలానే మరీ తక్కువ కూడా లేదు. సో యూజ్ చేసేటప్పుడు అయితే మనకు బాగానే ఉంటుంది అండ్ ఇది 100% DCI-P3 కలర్ గ్యామెట్, 2160 PWM డిమ్మింగ్ విత్ SGS హై కేర్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అంటే నైట్ టైమ్ లో కంటెంట్ చూసే వాళ్ళకి కళ్ళ మీద స్ట్రెయిన్ పడకుండా కాపాడుతుంది. 1800 nits లోకల్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. హార్ష్ సన్ లైట్ లో కూడా డిస్ప్లే విజిబుల్ ఉంది. వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో HDR కంటెంట్ చూడొచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి విత్ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ తో వస్తున్నాయి. సౌండ్ క్వాలిటీ బాగుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నప్పటికీ ఇంకొంచెం లౌడ్ ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఇందులో వాల్యూమ్ బూస్టర్ ఆప్షన్ ఇచ్చారు. అప్ టు 300% వరకు వాల్యూమ్ బూస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకొంచెం లౌడ్ గానైతే వినిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎట్లుందో మీరు వినొచ్చు. ఫస్ట్ నార్మల్ గా ఫుల్ వాల్యూమ్ 100% పెట్టి విందాము. తర్వాత ఆడియో బూస్ట్ 300% పెట్టి విందాము. సో ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు వాల్యూమ్ బూస్ట్ 300% పెట్టి విందాం. నార్మల్ 100% లో నాకైతే కొంచెం లో అయితే అనిపించింది. బట్ వాల్యూమ్ బూస్ట్ లో 300% పెట్టుకుంటే మాత్రం కొంచెం లౌడ్ గానే ఉంది. అండ్ ఇయర్ పీస్ అండ్ మైక్ కూడా బాగానే ఉంది. కాల్స్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి మనకు క్లియర్ గానే వినిపిస్తుంది అండ్ మనం మాట్లాడేది కూడా అవతల వాళ్ళకి క్లియర్ గానే వినిపిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 50 MP సోనీ IMX882 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇంకొకటి 2 MP పోర్ట్రేట్ కెమెరా అండ్ ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఇవ్వలేదు, ఇచ్చుంటే బాగుండు. అండ్ స్టూడియో క్వాలిటీ పోర్ట్రేట్స్ కోసము ఫ్లాష్ లైట్ తో పాటు మనకు ఈ ఆరా లైట్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా ఈ ఆరా లైట్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. నేను కొన్ని ఫోటోస్ అయితే క్యాప్చర్ చేశాను, మీరు ఇక్కడ శాంపుల్స్ చూడొచ్చు. అండ్ గ్యాలరీ యాప్ లో కొన్ని ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సపోజ్ మీ ఫ్రెండ్ మీ ఫోటోస్ సరిగా తీయలేదు అనుకోండి, ఏదో కొంచెం బ్లర్ గా లో క్వాలిటీలో తీసాడు అనుకోండి, దీంట్లో ఏ ఫోటో ఎన్హాన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. అది యూజ్ చేస్తే మనకు బ్లర్రీ ఫోటోస్ లేదా లో క్వాలిటీ
క్వాలిటీ ఫొటోస్ని కూడా ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి మంచి గుడ్ క్వాలిటీలోనైతే చూడొచ్చు. ఒకవేళ మీరు ఒక మంచి ఫోటో దిగినప్పుడు బ్యాక్గ్రౌండ్లో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ కానీ ఎవరైనా అన్వాంటెడ్ పీపుల్ ఉంటే వాళ్ళని ఈజీగా ఈ ఏఐ ఎరేస్ని యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. నైట్ టైంలో ఫొటోస్ కోసము సూపర్ నైట్ మోడ్ అని ఉంది. దీంతో మాక్సిమం నాయిస్ రెడ్యూస్ అయ్యి ఇమేజెస్ బ్రైట్ గా అండ్ క్లియర్ గా వస్తాయని చెప్తున్నారు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ డెప్త్ కానీ ఎడ్జ్ డిటెక్షన్ కానీ బాగానే ఉంది. అండ్ దీంట్లో మనం సాఫ్ట్వేర్ లెవెల్ 1x అండ్ 2x పోర్ట్రేట్స్ అయితే తీయొచ్చు. బ్యాక్ కెమెరాస్ ని యూజ్ చేసి 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఫోన్స్ లో OIS ప్లస్ EIS కావాలంటే 1080p షిఫ్ట్ అవుతుంది కదా, బట్ ఈ ఫోన్ లో హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది. అంటే OIS అండ్ EIS రెండు కలిపి 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా వీడియో తీసినప్పుడు మాత్రము చాలా స్టేబుల్ గా అయితే వస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో EIS ప్లస్ OIS అయితే మనకు ఈ విధంగా ఉంది. సో ఒక్కసారి మొత్తం చూపించు. సో మనకు డీటెయిల్స్, డైనామిక్ రేంజ్, ఎవ్రీథింగ్ ఎట్లుందో మనకి ఇక్కడ చూడవచ్చు. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మాక్సిమం 1080p 30 FPS లోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ శాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో TSMC మ్యానుఫ్యాక్చర్డ్ MediaTek Dimensity 7300 ఆక్టోకోర్ ప్రాసెసర్ని తీసుకొచ్చారు. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్ అండ్ GPU కూడా ఈసారి అప్గ్రేడ్ చేశారు. మళ్ళీ G615 GPUని తీసుకొచ్చారు. AnTuTu స్కోర్ చూసుకుంటే మనకు అప్ టు 7 lakhs వరకు అయితే వస్తున్నాయి. BGMI టెస్ట్ చేశాను నేను ఒక 10-15 minutes వరకు. స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ 60 FPS ని సపోర్ట్ చేస్తుంది. ఆడినంతసేపు స్మూత్ గా పర్ఫామ్ చేసింది. అండ్ ఇందులో ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ కోసము గేమ్ మోడ్ ఉంది. అందులో కొన్ని ఫీచర్స్ లైక్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు, మోషన్ కంట్రోల్ ఉంటుంది, గ్రాఫికల్ ఎన్హాన్స్మెంట్, మల్టిపుల్ గేమింగ్ మోడ్స్, 4D వైబ్రేషన్స్ లాంటి ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. 2000 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. గేమింగ్ చేసేటప్పుడు డిస్ప్లే బటరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ 3000 mm² VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. లాంగ్ అవర్స్ గేమ్ ఆడినప్పుడు కూడా కూల్ గా ఉంచడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 8GB 128GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి అండ్ 12GB 256GB వేరియంట్ ఒకటి అయితే ఉంది. దీంట్లో మనం ర్యామ్ ని ఎక్స్పెండ్ కూడా చేసుకోవచ్చు. స్టోరేజ్ ని యూజ్ చేసుకుని ఎక్స్పెండ్ అయితే అవుతుంది. మనకు 12GB ర్యామ్ ది 24GB లాగానైతే చేసుకోవచ్చు. అండ్ 8GB ర్యామ్ ని మనం 16GB లాగా కూడా చేసుకోవచ్చు. స్టోరేజ్ ని యూజ్ చేసుకొని ఇది రియల్ ర్యామ్ అంత ఎఫెక్టివ్ అయితే ఉండదు. అండ్ రెండు కూడా మనకు LPDDR4X ర్యామ్స్ యూజ్ చేశారు. అండ్ రెండు కూడా UFS 2.2 స్టోరేజ్ టైప్ ని యూజ్ చేశారు. ఈ Z9S సిరీస్ క్యాప్షన్ చూసుకుంటూనే ఫుల్లీ లోడెడ్ ఫర్ మెగా టాస్కర్స్ అని ఉంది. సో పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ అయితే నేను యూజ్ చేసినంత సేపు అయితే ఇనిషియల్ గా నాకు బాగానే అనిపించింది. 5500 mAh బ్యాటరీ ఉంది. అసలు ఇంత స్లిమ్ ఫోన్ లో అంత పెద్ద బ్యాటరీ ఎలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్ కాబట్టి మనము బ్యాటరీని కూడా ఎక్కువనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే మనకు 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. మళ్ళీ మనం సపరేట్ గా ఛార్జర్ కొనాల్సిన అవసరం అయితే లేదు. సో మనకు బ్యాటరీ ఎంత పర్ఫామ్ చేస్తుంది, రియల్ లైఫ్ లో స్క్రీన్ ఆన్ టైం ఎంత వస్తుంది, అండ్ ఛార్జింగ్ ఎంత ఫాస్ట్ గా ఎక్కుతుంది, ఇవన్నీ కూడా నేను టెస్ట్ చేసి ఫుల్ రివ్యూలోనైతే అప్డేట్ చేస్తాను. డైలీ ఛార్జ్ చేసిన బ్యాటరీ వెళ్తే 80% రావడానికి 4 years పడుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మీ ఫ్రెండ్ ఫోన్ ఛార్జ్ అయిపోతే ఈ ఫోన్ యూజ్ చేసి Type-C to Type-C కేబుల్ ద్వారా 7.5 వాట్ వైడ్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక నెట్వర్క్స్ విషయానికి వస్తే ఇందులో 8 5G బ్యాండ్స్ ఉన్నాయి. Wi-Fi 6 డ్యూయల్ బ్యాండ్ వైఫై అండ్ బ్లూటూత్ 5.4 తో వస్తుంది. డ్యూయల్ 5G వ్యూనర్ కి సపోర్ట్ చేస్తుంది. కాలింగ్ పరంగా ఎక్కడ ఇష్యూస్ నోటీస్ చేయలేదు. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ స్పాష్ రెసిస్టెన్స్ తో వస్తుంది. వాన చినుకుల నుంచి అండ్ డస్ట్ నుంచి అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫోన్ లో అవుట్ ఆఫ్ ది బాక్స్ FunTouch OS 14 బేస్డ్ Android 14 తో వస్తుంది. 2 years మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే బ్రైన్ క్లైమ్ చేస్తుంది. ఐకో గురించి తెలిసిందే, వీళ్ళు క్లైమ్ చేస్తే అప్డేట్స్ అయితే టైం టు టైం డెలివరీ అయితే చేస్తారు. అన్ని ఐకో ఫోన్స్ లానే ఇందులో కూడా స్ప్లిట్ స్క్రీన్, మల్టీ విండో, హిడెన్ ఆల్బమ్, హైడ్ యాప్స్ ఇవన్నీ కూడా ఫీచర్స్ అయితే లోడ్ అయి ఉంటాయి. అండ్ వివో డైలాగ్ తో వస్తుంది కాబట్టి అవతల వాళ్ళకి తెలియకుండా కాల్స్ ని కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ వారంటీ గురించి మాట్లాడితే ఇది మనకు 1 year వారంటీతో వస్తుంది. అండ్ ఇది మనకు 670+ సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి అక్రాస్ ఇండియా. మనకి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా సర్వీస్ అయితే అయిపోతుంది. ఈ వీడియో చేసే టైంకి ఫోన్ ప్రైస్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు. రివీల్ అవ్వగానే కింద కమెంట్ లో పిన్ అయితే చేస్తాను. అండ్ ఈ ఫోన్ ని నేను కంప్లీట్ గా టెస్ట్ చేసి సో దీంట్లో ఉన్న ప్రోస్ కాన్స్ అంతా కూడా ఫుల్ రివ్యూ అయితే త్వరలోనే చేస్తాను. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ ఫోన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్ అడగండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ తెలుగు టెక్ టీవీ.